మొక్కజొన్న కొబ్బరి అట్టు. ఏదేమైనా బాబాయ్, పండగ అంటే వంటల్లో ఒక ప్రత్యేకత ఉండాలి. నువ్వు ప్రతి పండగకి ఏదో ఒకటి కొత్త కొత్తయి. ఇగో ఇది బియ్యం నానబెట్టి తెచ్చాం. బియ్యం నానబెట్టినా? ఎండుమిర్చి 3. ఇందులోకి ఇగో నానబెట్టిన కందిపప్పు. ఎంతసేపు నానబెట్టిన? ఇది కూడా గంట, పావు గంట. గంట వేసుకో. జొన్నలు, మొక్కజొన్న, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసే మొత్తం కలపాలా? మొత్తం కలిపి కరివేపాకు బరకగా ముద్ద చేసుకుని రావాలి నువ్వు. అవునా? వచ్చినాక కరివేపాకు వేస్తే బాగుండేదేమో. బాబాయ్ గ్రేట్ బాబాయ్ నువ్వు. ఉప్పు అందుకో, అట్టుపిండిలో ఉప్పు వేయాలి కదరా. అర్రే భలే గుర్తుపెట్టుకున్నారు బాబాయ్ మీరు. నేను మర్చిపోయినా కానీ. చెక్కగట్టుతో బాగా కలుపుదాం. చెక్కగట్టు ఒకటి ఎందుకు, దీంతోనే కలిపేస్తా మంచిగా. నేను అట్టుకు అన్ని రెడీ చేసుకుంటా. పెనం మీద కాస్త నీళ్ళు వేసి నూనె వేసి తొడు. నూనెతో చేయాలా నెయ్యితో చేయాలా? నూనె. మధ్యలో ఒక 3 కన్నాలు చేసి నూనె. అలాగే, ఇక్కడే ఉంది. బాబాయ్ తిప్పేయాలా? ఒక ప్లేట్లోకి తీసుకుంటుంది. త్రిపుట అంటే త్రిపుర పౌర్ణమి అని గుర్తుకొచ్చిందిరా. త్రిపుర పౌర్ణమి, ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. నేను ఒక విషయం అమాయకంగా అడుగుతా, నువ్వు దాన్ని చెప్పాలి. దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు ఎలా వచ్చింది? కొంచెం అమాయకంగా అడుగురా. నువ్వు ఎలాగో చెప్పాలని ఫిక్స్ అయినావు కాబట్టి. బాబాయ్ దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు ఎలా వచ్చింది? పూర్వం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి 3 సంతానం. ఆ 3 ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మాకు 3 సంచరించే నగరాలు ఇవ్వండి అన్నాడు. 3 అడుగుతారు, సరే అంటారు. తర్వాత మాకు మరణం లేకుండా చేయండి అంటాడు. ఇది మాత్రం నా వల్ల కాదు అంటే, లేదు ఒక కండిషన్ పెడతాం మేము, దానికి మీరు ఒప్పుకుంటే సరే అని. వాళ్ళు ఏం కండిషన్ పెడతారంటే, 3 నగరాలు ఒకే రేఖ మీదకి వచ్చినప్పుడు రథం మీద విల్లు కాని విల్లుతో దాడి చేస్తే, నారి కాని నారితో, బాణం కాని బాణంతో వేస్తే అప్పుడు గాని మరణం ఉండదు అంటారు. ఇంకా ఈ రాక్షసులు జనాల్ని ఇంకా పీడించుకు తింటారనమాట. జనాలందరూ హాహాకారాలు చేస్తూ బెంబేలు ఎత్తిపోతూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వల్ల కావట్లేదు, ఈ 3 బ్రదర్స్ మమ్మల్ని హింసించేస్తున్నారు, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అంటే, అసలు వాళ్ళకి మరణం లేకుండా వరం ఇచ్చిందే నేనేం చేయాలి అంటే, మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి అంటారు బ్రహ్మగారు. అప్పుడు వీళ్ళు మహావిష్ణువు దగ్గరికి వెళ్తే, మహావిష్ణువు శివుడి దగ్గరికి వెళ్తే, దేవతలందరూ సమావేశమై ఒక మీటింగ్ పెట్టి, అప్పుడు ఒక స్కెచ్ చేసి, భూమి రథం కాని రథం అవుతుంది, సూపర్. ఆదిశేషుని అల్లెతాడు కాని అల్లెతాడు అవుతుంది, మేరు పర్వతం విల్లు అవుతుంది, శ్రీ మహావిష్ణువు బాణం కాని బాణం అవుతాడు. అప్పుడు ఒక్క దాడి చేస్తే ఈ 3 సంహరించడం జరిగిపోతుంది, 3 సంహారం జరిగిపోతుంది. కాబట్టి త్రిపుర పౌర్ణమి
నీ అనే పేరు. ఇదంతా ఓకే, బాణంగా విష్ణు అయిండు, మరి సంధించింది ఎవరు? శివుడు, లార్డ్ శివ. శివుడు సంధించి ముగ్గురు ఏకతాటి మీదకి వచ్చినప్పుడు ఆ అందరు నేసేసిండ్రు అంటావు. నువ్వు కూడా చక్కగా 3 కన్నుల్లాగా 3 కన్నాలు పెట్టావు. ఓకే, కొంచెం నెయ్యి వేయి అట్లు మీద. మొక్కజొన్న కొబ్బరి అట్టు ఎలా తయారు చేస్తావు? మొక్కజొన్న కొబ్బరి అట్టు ఎలా తయారు చేశానంటే, ముందుగా నానబెట్టిన బియ్యంలో ఎండుమిర్చి, నానబెట్టిన కందిపప్పు, మొక్కజొన్న, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసి బరకగా రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దలో ఉప్పు వేసి బాగా కలిపి వేడి పెనం పైన అట్టులాగా వేసి నూనె సహాయంతో 2 వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుండి నెయ్యి వేసుకుంటే మొక్కజొన్న కొబ్బరి అట్టు రెడీ.